ఒరే వెంకట్రావు, ఏంట్రా? ఆ బ్యాంక్ క్యాషియర్ మీసాలైతే బాగా పెంచాడు గాని ఇంతవరకు పెళ్ళంతో శోభనమే చేసుకోలేదంట్రా. చిచ్చి, ఆ మీసాలకి అవమానం రా. అతనేరా బ్యాంక్ క్యాషియర్. వాడికి నరాల వీక్నెస్ అంట కదరా. బ్యాంక్ లో డ్యూటీ చేయడం తప్ప ఇంట్లో శోభనం లేదంటరా. మరి ఆడికి అందగత్తి ఎందుకురా? రోజు చూసుకోవడానికే వరా. ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అని తప్పించుకు తిరుగుతాడట. ఎవరక్క? ఇంకెవరు? ఆ బ్యాంక్ క్యాషియర్. పెళ్ళై 5 ఏళ్ళైనా ఇంతవరకు శోభనమే లేదంట. పేరుకు మగ మహారాజే గాని వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి ఏంది కోతలో ఆర్భాటాలు తప్ప కుప్పలో ఇత్తనాలు మాత్రం లేవట్రా. బ్యాంకులో పేరున్న పెద్ద క్యాషియర్ వాళ్ళ ఆవిడ దగ్గర మాత్రం అదేందో గాని గోడ కొట్టిన పిడకట అయిపోయారా. ఒట్టి పనికి మాలినోడు అనమాట. ఏమిటి అమ్మాయిని కుడుతున్నావు? ఏమిటి ప్రాబ్లం? ఏమిటి ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు, నీకే తెలుసు. అదేనయ్యా, నాకు చెప్పు ఆ ప్రాబ్లం ఏంటో. చెప్పండి సార్. అరే చెప్పను అంటే అయ్యా, నాకు చెప్పు, నేను పరిష్కారం చేస్తాను కదా. చెప్పండి సార్. ఇదిగో ఆ మొండితనం వద్దండి, భార్య భర్తలు రోడ్డు మీద తగదబడితే బాగుండదు. మ్యాటర్ చెప్పు. సరే సార్, ఓ 300 ఇవ్వండి. 300 దేనికి? నేను నా ప్రాబ్లం సాల్వ్ చేశారనుకోండి, మీ 300 తిరిగి ఇచ్చేస్తాను. సాల్వ్ చేయలేదనుకోండి, ఆ 300 ఉంచేసుకుంటా. అంతే కదా. భలే వారి భయ్యా, ఈ మాత్రం దానికి నీళ్ళు వెళ్తావు ఎందుకు? ఇదిగో సరిగ్గా 300 ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, మ్యాటర్ చెప్పు. సార్, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మంచిది. నా మరదలు బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి ఎంతో సంతోషపడ్డాను. శుభం. ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి. అవును, అంతే కదా. చిల్లిద్దిగయ్యా, ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా. నేను చెప్పనండి, భర్త పేరు చెబితే అర్ధాయుషని మా బామ్మ చెప్పింది. అందుకని పిలవకూడదు. పాతకాలం నన్ను చేస్తారమ్మా. ఈ రోజులో ఏంటి? ఏమీ పర్వాలేదు, పిలవనండి. అరే పిలువమ్మా, పర్లేదు, భర్తే కదా. పిలవకూడదండి. అయ్యో పిలవకూడదేమిటమ్మా. నేను అయిందా? నువ్వు ఉండవయ్యా, నేను ప్రయత్నం చేస్తాను కదా. ఒక్కసారి పిలువమ్మా, భర్తే కదా. నా భర్త పేరు నేను చెప్పను, అంతే. అలా కాదు, అలా నువ్వు ముందుకేయకూడదు, నేను చెప్పేది. అరే ఉండవయ్యా, నేను ట్రై చేస్తాను కదా. ఒక్కసారి పిలువమ్మా, ఒకసారి పిలవను. అరే నువ్వు చెప్పకపోతే 300 రూపాయలు ఒకసారి నీకు నమస్కారం. అరే అమ్మో, అనవసరంగా వీళ్ళ దగ్గరకు వచ్చి 300 రూపాయలు ఇరుక్కుపోయారు. నువ్వేంటి 300 రూపాయలు జేబులో కుక్కుతున్నావు? తీ బయటికి. నువ్వు చెప్పవమ్మా. నేనేమైనా చెప్పనండి. అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా. నేను చెప్పనంటే చెప్పను, అంతే. నేను ముందే చెప్పాను నీ వల్ల కాదని. ఇప్పుడు ఈ 300తో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించారో నాకు బాగా ఆగు. వాడి పెళ్ళం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరదా? పొద్దున్నే పిల్లెదురొచ్చినప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని. ఈ సైకిల్ గాలి తగ్గింది. మన మధ్య 5 ఏళ్ల నుంచి కాపురం ఉంటున్న బ్యాంక్ క్యాషియర్ అతని భార్యకి శోభనం జరగకపోవడం ఈ కాలనీకి అరిష్టంగా ఉందండి. ఎలాగైనా కానిచ్చేయండి. నేనా? అబ్బా మీరు కాదండి, వాళ్ళిద్దరికి ఆ శుభకార్యం జరిగేలాగా చూడండి. అదే నేను కూడా ఆలోచిస్తూ ఉండలా. ఇప్పుడు ఆ క్యాషియర్ మానసిక రుగ్మతతో బాధపడుతుంటే ఆపోజిట్లా ఆడి రోగం కుదర్చాలంటే డాక్టర్ ముదిరాజు వలన ఈలు పడుతుంది. అది శీఘ్రంగా జరగాలంటే ఆ ఏటు జట్టు కుర్రాలకు అప్పచెప్తే ఎలా ఉంటదంటావు? చాలా బాగుంటుంది. నాకంతా బాగుందయ్యా, నా బాడీలో జనరేటర్ కూడా బాగుంది. అది తేల్చాల్సింది మీరు కాదు, డాక్టర్ ముదిరాజు గారు. డాక్టర్ ముదిరాజు గారా? అవును. ఆయన కొండనాళికి వైద్యం చేస్తే ఉన్ననాళికి ఊడిపోద్దని ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్తారు. అవన్నీ మాకు తెలియదు సార్. తాపీ చంద్ర గారు చెప్పింది మేము చేయాల్సిందే. తాపీ చంద్రయ్య గారా చెప్పింది? అవును. సారీ, ఒకసారి తిప్పండి. అలాగే. మహానుభావుడు, ఈ ట్రీట్మెంట్ ఏదో ఆ తాపీ చంద్రయ్య గారికి చేయించండి. వస్తా. మీరు అరిచి గీ పెట్టుకున్నా, మీ తలకాయలు నేలకేసి కొబ్బరికాయలు కొట్టుకున్నా నేను ఇక్కడి నుంచి బయటికి రాను, మిమ్మల్ని బయట నుంచి లోపలికి రానివ్వను. మాకు కూడా కావాల్సింది అదే కదా సార్. మీరు అక్కడే ఉండండి, మేము గీనే ఉంటాం. ఇదేంటి ఇందాక దాకా పిచ్చి కుక్కల్లా తరిమి నన్ను ముదిరాజింటూ మోసిపోతామన్నారు, ఇప్పుడేమో నన్ను ఇక్కడే ఉండమంటున్నారు, వాళ్ళేమో అక్కడే ఉంటానంటున్నారు. మీకేమైనా మెంటల్ వచ్చిందా? మాకా సార్ మెంటల్, మీకు తెలియకుండా మీరే డాక్టర్ ముదిరాజు గారి ఇంట్లోకి దూరిపోయారు. అయ్యో బాబోయ్, ఇది ముదిరాజిల్లా. ఈ ముదిరాజు చేతిలో ఎంత జగమండి వ్యాధులైనా నయం కావలసిందే. వాణ్ణిట్టా తీసుకురండి. ఒరే వెదవల్లారా, ఒరే దుర్మార్గపు వెదవల్లారా, పడుకోబెట్టండి, గట్టిగా పట్టుకోండి. ఓం హ్రీం క్లీం. భయపడకండి సార్, మేము ఉన్నాం కదా. ఏం భయం లేదు, నేనున్నానుగా. ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి. అయ్యా
ఆకలేసినోడికి అన్నం పెట్టాలి, రోగం వచ్చినోడికి వైద్యం చేయాలి. నాకు ఏ రోగం అది లేదు. చెప్పవలసింది మేము, మీరు కాదు. వైద్యులం మేము, వ్యాధిగ్రస్తులం మీరు. ఏంటి ఇవన్నీ నా కోసమే? వాత విధ్వంసిని లేహ్యం, ఊర పిచ్చుకల లేహ్యం, చిత్తపల చూర్ణాల వంటకాలు అయ్యో బాబోయ్, అన్నీ నీకోసమే. ఏమీ కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వీటన్నిటితో నాకు వైద్యం చేస్తే నేను బతకను, అవుటే. ఇవి కాక సంజీవిని లేహ్యం కూడా తయారవుతుంది నాయనా. అయ్యో బాబోయ్, ఆ తాపి చంద్ర ఇచ్చి డబ్బు కట్టే నేను 2 రెట్లు ఎక్కువ ఇస్తాను. నన్ను వదిలిపెట్టండి బాబు, నీకు దండం పెడతాను. నా శ్రమ వృధా కాకూడదు నాయనా. ఇలారా. అయ్యో బాబు, సర్వరోగ నివారణం. మొయ్. మ్మ్. ఒరేయ్, నన్ను వదలండి. వద్దు. గట్టిగా పట్టుకోండి. ఒరేయ్, అప్, అప్. ముదిరాజు మూలికా వైద్య ప్రభావం వెంటనే గుణం చూపుతుంది. అవునండి, ఇప్పుడు ఎలా ఉంది? ఇక నువ్వు మగాడివని రుజువు చేసుకో. విజయోస్తు, నా శోభనం ఎక్కడ? ప్రాప్తిరస్తు. అరే మావా, ఖుషీరా ఖుషి, ఈ రోజు చాలా ఖుషిగా ఉన్నాను బావా. మామ, పెళ్లి చేయకుండా ఖుషి ఏందో చెప్పరాదు. అదేరా, బ్యాంక్ క్యాషియర్ లేడు, ఆయనకి శోభన ఏర్పాటు చేయాలి.